ఈ రోజు జరిగిన రచ్చ రంబోల ఎపిసోడ్ ఏదైతే ఉందో గుడ్డుతో వచ్చిన కొట్లాటలు ఆ ఒక్క గుడ్డు కోసము 13 మంది కొట్లాడుకున్నారో ఆఖరికి గుడ్డు తిన్నామె కూడా ఎమోషనల్ అయింది, ఏడ్చింది. ఈ రోజు జరిగిన నామినేషన్స్లో ఎవరిది మిస్టేక్? మర్యాద మనీష్ ఎవరైతే ఉన్నారో వరెస్ట్కే వరెస్ట్ అని అనిపించుకున్నాడు. ఎందుకంటే రాము రాథోడన్న ఈయనకు కొంచెం చూడ్డానికి ఫేక్ లాగా అనిపిస్తున్నాడంట. అందుకే ఈయన అసలుకి అట్లాంటి వాళ్ళతో మాట్లాడబుద్ధి కాకుండా ఉందంట. ఆయన మాట్లాడే విధానం అంతా యాక్టింగ్ లాగా అనిపిస్తుంది. అంటే ఈయన కనిపించచ్చు, ఈయనది ఎవరు కనిపించకుండా ఉంది. ఈయన మాట్లాడేటివి, ఈయన వేరే వాళ్ళని బ్లేమ్ చేసేవి, వాళ్ళు కంటెంట్ కోసం చేస్తున్నారంటే ఈయన కాదు కంటెంట్ కోసం చేసేది. అస్సలుకు కామనర్స్ను చూసి ఈరోజు వీళ్ళని ఎందుకు తీసుకున్నారా బాబు అని చాలా మందికి అనిపించింటుంది. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఏంటివి ఆ రీజన్స్? అసలుకు ఈరోజు ఏం జరిగింది? ఇంత చిన్నగా వీళ్ళ ఆలోచనలు ఎందుకున్నాయి? వీళ్ళు ఇంకా బెటర్గా మాట్లాడవచ్చు కదా అని కూడా చాలామంది అనుకుంటున్నారు. అసలుకు దీనికి సంబంధించిన ఎపిసోడ్ 4కు సంబంధించిన గుడ్డులో రివ్యూ ఏదైతే ఉందో అది నేను మీకు చెప్తాను. ఒకవేళ మీరు బోన్ చేసింటే ఓకే, బోన్ చేయకపోతే గుడ్డును మిక్స్ చేసుకోవాలనుకుంటే ఆలోచించుకోండి. ఎందుకంటే మీకు కూడా కొట్లాట పడవచ్చు, మీ ఇంట్లో కూడా కొట్లాట పడవచ్చు. మొత్తం ఆంధ్ర తెలంగాణ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా గుడ్లతో కొట్టుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత గుడ్డు హెల్త్ బాగున్న వాళ్ళు తింటారా, బాగా లేని వాళ్ళు తింటారా, ఆరోగ్యంగా ఉండడానికి తింటారా, పోస్ట్ నేటల్ మదర్స్ ఎవరైతే ఉంటారో అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళకి ఆ డైట్లో ఆ ఎగ్ అనేది కంపల్సరీ చేస్తారా, ఆమె ఎందుకు తినింది, ఆమెకు ఆకలైందా, లేకుంటే ఫుడ్ అంటే ఇష్టమా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, ప్లీజ్ హైప్ 3 times హైప్ చేసే ఆప్షన్ ఉంది. ప్లీజ్ నా వీడియోను హైప్ చేయండి. బిగ్ బాస్కు సంబంధించిన ప్రతి అప్డేట్ ఉంటాయి. వాయిస్ ఆఫ్ మీకు నాది ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ప్లీజ్ చూడండి. ఈరోజు నిన్న జరిగిన నామినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ అయినాయి. ఈరోజు ఫస్ట్ ఇమ్మాన్యుల్ వర్సెస్ బర్నీ గారిని మాట్లాడుకున్నారు. బర్నీ విన్ అయిన తర్వాత ఇమ్మాన్యుల్ కూడా ట్రై చేసినాడు. ఆ పర్సనాలిటీతో ఇమ్మాన్యుల్ స్టిల్ ట్రై చేసినాడు, బెటర్గా ట్రై చేసినాడు, బట్ గెలవలేకపోయినాడు. బర్నీ గెలిచిన తర్వాత డైరెక్ట్ బర్నీ సంజనాను నేను చేస్తున్నాను, ఎందుకంటే ఆమె వల్లనే అందరు కొట్లాడుతున్నారు, ఆమె వల్లనే కంటెంట్ వస్తుంది బిగ్ బాస్కు. మళ్ళీ చెప్తున్నాను, ఆమె వల్లనే కంటెంట్ వస్తుంది బిగ్ బాస్కు. అందరిలాగా ఆమె సైలెంట్గా ఉంది, అందరిలాగా మంచిగా ఉంటే అసలు రాదు. ఆమె వల్లనే బిగ్ బాస్కు కంటెంట్ అనేది క్రియేట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్, జస్ట్ ఒక మాట, చెడు కామెంట్లు పెట్టొద్దండి, జస్ట్ జెన్యున్గా ఒక మాట మీకు పెట్టాలనిపిస్తే పెట్టండి ప్లీజ్. సో ఆమె చేసిన తర్వాత ఆ సుత్తి పొయ్యి శ్రీజాకి ఇచ్చినాడు. ఈ నుంచి స్టార్ట్ అయింది అసలు. శ్రీజ ఏం చేసిందంటే సంజన ఎవరైతే ఉన్నారో తెలుసు కదా బుజ్జిగాడు, ఆమెను అనాల్సిన మాటలన్నీ అని నువ్వు ఇట్ట నీకు కేర్లెస్, అందరూ ఒక రకంగా ఉంటే అందరూ ఒక పాయింట్ మీద నిలబడితే నువ్వు పాయింట్ మీద నిలబడవు, నువ్వు అలాగ చెప్తావు, అది మాకు నచ్చదు అని ఆమెను కొంచెం ఆమె లెవెల్కు తగినట్టు కాకుండా ఆమెను తగ్గించి మాట్లాడడం శ్రీజ చేసింది. యాక్చువల్గా నాకు ఫస్ట్ టైం ఈరోజు ఏమనిపించిందంటే ఎవరైతే కొంచెం ఏజ్లో ఉంటారో, ఎవరైతే ఆల్రెడీ వాళ్ళకు రెస్పెక్ట్ ఉంటుందో వాళ్ళు ఇటువంటి షోలకు పోకూడదని పక్కా నాకు అనిపించింది. ఎందుకంటే చిన్న వాళ్ళు కొంచెం ఎదురు మాట్లాడతారు, చిన్న వాళ్ళు తగ్గించి మాట్లాడతారు, సీరియస్ అయి మాట్లాడతారు. ఎందుకో కొంచెం అది చూసి నాకు కొంచెం మంచిగా అనిపించలేదు. అండ్ శ్రీజ మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో సంజన గారిని మీకేమనిపించినాయి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. బట్ శ్రీజ ఆమెను నామినేట్ చేయకుండా నువ్వు ఆల్రెడీ నామినేట్ అయినావు కదా అని తనుజాన్ నామినేట్ చేసింది. తనుజాన్ ఎందుకు నామినేట్ చేసిందంటే ఆమె అంతమందికి వండి పెడుతుంటే ఎవరో ఒకరు వచ్చి నువ్వు కొంచెం రైస్ అయ్యి, నువ్వు కొంచెం నీళ్ళు అయ్యి, నువ్వు కొంచెం ఉప్పు అయ్యి, పప్పు అయ్యి, పచ్చడి అయ్యి, చట్నీ అని ఆమెను తలకాయ తింటూనే ఉన్నారు. అది చూస్తూనే ఉన్నాము. ఒక్కొక్కరికి అంతమందికి చేసేటప్పుడు ఇరిటేషన్ వస్తుంది, అవునా? ఇరిటేషన్ 100% ఎవరికైనా వస్తుంది. అది ఒక ఇంట్లోకి కానీ బయటకు కానీ ఎవరికైనా వస్తుంది. వీళ్ళకి టాపిక్ లాక ఆమెను అనవసరంగా అన్నారని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు వంట చేసేటప్పుడు అందరు నవ్వుకుని రాని అని కంటిన్యూగా 24 గంటలు నవ్వుకుంటుంటే పిచ్చోడు అనుకుంటారు. పిచ్చోడు వంట చేస్తుంది, ఆమె పిచ్చెక్కి వంట చేస్తుందా అని అనుకుంటున్నారు. కొన్నిసార్లు ఎమోషనల్ ఉంటాయి. 24 గంటలు ఎవరు నవ్వరు, 24 గంటలు ఎవరు చిటి గారు. ఆటోమేటిక్గా కొన్నిసార్లు వర్క్ ఎక్కువైనా ఆటోమేటిక్గా వాళ్ళకు తెలియకుండానే నోయింగ్లీ అన్నోయింగ్లీ అటువంటి ఫీలింగ్స్ అనేటివి కలుగుతాయి. ఇది సర్వసాధారణం. నువ్వు చేసే వంట బాగుందంట, నీకేం కావాలా? వంట కావాలా? నేను మూతి ఇట్ట పెట్టుకుంటానో, ఏడుస్తానో, ఎగిరి దుంకుతానో, లేకుంటే ఇట్ట చూస్తానో నీకెందుకు అవన్నీ? నీకు వంట బాగుందా లేదా? మీరు చెప్పినట్టు చేసినానా లేదా? 30 మంది 30 రకాలుగా మాట్లాడుతున్నారు, అవి కావాలి. స్టిల్ నేను చేస్తున్నా కదా. మీరు అట్లా చేయకుండా ఉంటే మేబీ నాకు కొంచెం ఆ స్ట్రెస్ తగ్గేదేమో, నేను నవ్వి మంచిగా చేసే దాన్నేమో అని తనుజ చెప్పింది. బట్ శ్రీజ వరెస్ట్లో వరెస్ట్ అని అనిపించింది, మర్యాద రామన్న పరమ వరెస్ట్ అనిపించింది, ప్రియా వరెస్ట్కే వరెస్ట్ అని
అనిపించింది. వీళ్ళ ముగ్గురు మాత్రం ఈరోజు ఫ్లాప్కే అట్టర్ ఫ్లాప్ అనిపించింది. అండ్ మాస్క్ మ్యాన్ హరీష్ వర్సెస్ భరణి వద్ద జరిగిన కొట్లాట గురించి నేను చెప్తాను. అండ్ అదే పాలకంలో ఫుడకలాగా ఫుల్కంలో పాలకలాగా ఎవరైతే శ్రేష్ఠి వర్మ ఉన్నారో ఆమె కూడా సీరియస్ అయిపోయింది. అండ్ రీతు చౌదరికి ఆల్రెడీ తలకాయ పగిలిపోయింది. ఆమె అంత సీరియస్ అవుతుంది, జనాలకు అనిపించింది ఈమె తలకాయ మొత్తం పిచ్చలైపోతుంది, అంత గట్టిగా ఆమె అరిచేసింది. అసలుకి ఆమెకి ఏమైంది, దెబ్బ తగిలిన ప్రాబ్లమా, లేకుంటే ఆమె ఏదో ఆమె ప్రతాపాన్ని వీర ప్రతాపాన్ని చూపించాలనుకుందా, లేకపోతే వీళ్ళిద్దరు కొట్లాడుతున్నారనే నాకు కూడా కొంచెం కంటెంట్ వస్తుందని అనుకుందా అనే దాని గురించి మనము ఈరోజు మాట్లాడుకుందాం. ఓకే. అండ్ కొంచెం ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంది, రోదనలు వేదనలు ఎక్కువైనాయి. రాత్రి 1 గంటకు సుమన్ అన్న కొంచెం ఫ్లోరా సైనిని కొంచెం ఆమెని శాంతియుతంగా ఆమెతో చర్చలు జరిపి అమ్మ నీకేం లేదు, నీకు మంచిగా ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. తర్వాత భరణి నామినేట్ చేసినాడు డెమోన్ పవన్ని. ఎందుకంటే ద రీజన్ ఈజ్ ఆయనకి పాయింట్లెస్ లేకుండా బిహేవ్ చేశాడు డెమోన్ పవన్ అనే దాని గురించి చేసినాడు. ఎందుకంటే 2 ఆప్షన్లు ఉన్నాయి, ఒకటి మర్యాద మనీష్, 2 డెమోన్ పవన్. వాళ్ళిద్దరే డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిలో ఒకరిని నామినేట్ చేయమని బిగ్ బాస్ చెప్పడం, భరణి అన్న ఆయనను సెలెక్ట్ చేసుకున్నాడు. అండ్ నీకు రాదంటే నాకేం రాదన్నా, నేను అందరితో మంచిగానే ఉన్నా కదా, వెల్కమ్ అంతే. ఇంకా ఆడ జరిగేదే అది, అందరు వెల్కమింగ్ ఉన్నారంటే అప్పుడు ఆమె తనుజ కూడా వెల్కమింగ్ అనే ఉంది కదా, మళ్ళీ మీరు ఎందుకు చేసినారు, అందరు కలిసి ఆమెను అటాక్ చేసినారు కాబట్టి అదే పాయింట్ తీసి ఆయన కొట్టినాడు అట్టని నాకు అనిపించింది. ఓకే. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య అంత జరిగినది ఏం కొంచెం రసవత్తరంగా లేదు. దాని తర్వాత అర్లీ మార్నింగ్ భరణి అన్నది బర్త్డే అని అందరూ వేడుకున్నారు. మాకు ఈ రోజు ప్రతిరోజు ఈ సాంబార్ భోజనాలే పెడుతున్నాం, ఏదన్నా మాకు వెరైటీ పెట్టాయా స్వామి అన్నట్టు బిగ్ బాస్ను బ్రతిమిలాడుకోవడం జరిగింది. బట్ బిగ్ బాస్ మాత్రం ఏం లేదు. దాని తర్వాత మర్యాద, శ్రీజ, ప్రియా శెట్టి వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారే, ఈసారి ఎవరు పోయే అవకాశాలు ఉన్నాయి ఇంటి నుంచి బయటికి, నాకు తెలిసి సంజన గారు పోతారు అని మర్యాద అంటున్నాడు. ప్రియా శెట్టి సంజన గారు ఎట పోతారో, కంటెంట్ ఏ రకంగా ఇస్తుంది అనుకున్నావు, నువ్వు బిగ్ బాస్ చూడలేదా ఏం శ్రీజ, నువ్వు బిగ్ బాసే చూడలేదా, అసలు మనమందరం ఆమెను సైడ్ చేసి ఆమెకు సపోర్ట్, ఇంత తెలిసిన వాళ్ళు అసలు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో మీకు తెలియదా, మీ ప్రవర్తన గురించి మీకు తెలియకుండా ఉందా, అంటే మీకు తెలిసి చేస్తున్నారా తెలియకుండా చేస్తున్నారా, ఏదో అది ఫ్లోలో అట్లా జరిగిపోతుంది అనేది మీకే తెలియాలి. కానీ ఇప్పటి నుంచి మాత్రం కొంచెం వీళ్ళు కొంచెం పర్ఫెక్ట్గా కావడానికి చాలా 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 ఛాన్సులు ఉన్నాయి. ఇవి వాడుకుంటే మేలు, వాడుకోకపోతే ఫస్ట్ ఒకవేళ మర్యాద మనీష్ ఇన్ కేసు నామినేట్ అయితే మాత్రం డైరెక్ట్గా ఎలిమినేట్ అవుతాడు. మళ్ళీ నేను చెప్తున్నాను, ప్రియా శెట్టి నామినేట్ అయితే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు 100% వీళ్ళిద్దరికి మాత్రం హైలైట్గా ఉన్నాయి. ఎందుకంటే పరమ బోరింగ్ పాయింట్లెస్, ఒక్క పాయింట్ కూడా లేకుండా వీళ్ళు మాట్లాడుతున్నారు, చిన్నదానికి పెద్ద రచ్చ చేస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పడం జరుగుతుంది. లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, ఎంటర్టైనింగ్ ఉంటుంది, ఫన్గా ఉంటుంది. కానీ ఈరోజు అంతా కొట్లాటలో ఆ గుడ్డు అసలు నేను కూడా గుడ్ ఆమ్లెట్ తిందాం అనుకున్నా, కానీ ఏం చేద్దాం అసలు వద్దులే మాట్లాడుకున్నారు. దాని తర్వాత ఇప్పటి నుంచి స్టార్ట్ అయిందయ్యా ఎగ్ మిస్సింగ్ డ్రామా. అది యాక్చువల్గా తినింది ఎవరంటే సంజన గారు ఎగ్ ఆమె తినింది. ఆమె తిని మరసంగా ఆమెకి ఏం తెలియకుండా మంచి శారీ కట్టుకొని, ఆమె ఎగ్ గుడ్డు కలర్లో ఉన్న శారీనే కట్టుకొని ఆమె కూర్చొని భోజనం చేసి ఒక సైడ్కి ఏమన్నా కొట్టుకొని చవరినాయన నేను తిన్నాను. కానీ ఆమె ఏం చేసిందంటే తినేటప్పుడు భరణి అన్నకు చూపించిందంట, అండ్ తనుజాకు కూడా చూపించిందంట. అది మనకు ఫుటేజ్లో చూపించలేదు. వాళ్ళకి చెప్పి ఇట్లా నాకు ప్రెగ్నెంట్ మదర్ని కదా, 5 months నాకు బేబీ ఉన్నారు, నాకు ప్రోటీన్ అనేది అవసరం, అందుకు నేను తింటున్నాను అన్నట్టు వాళ్ళకి చెప్పిందంట. కానీ భరణి అన్నకు చూపించింది, తనుజాకు చెప్పిందని చెప్తున్నారు, వాళ్ళు చెప్పలేదు. ఇది గుడ్డు గురించి మొత్తం కొట్లాట జరిగింది. ప్రియా ఫైట్ అయింది, ప్రియాకు సంజనకు ఫైటింగ్ జరిగింది, నువ్వు లోపలికి రావద్దు. మర్యాద మనీష్ అసలు కమీడియన్కి ఎక్కువ నిజంగా చాలా చాలా అసలు ఇరిటేటింగ్ అనిపిస్తున్నారు వీళ్ళు. ఎందుకో ఏ రకంగా ఆయన మాట్లాడేది కరెక్ట్గా అనిపిస్తుందో, అసలు ఏ రకంగా ఆయన మాట్లాడుతున్నాడు అనేది పాయింట్లెస్గా మాట్లాడుతున్నాడు, ఊరికనే సీరియస్ అవుతున్నాడు. అసలుకి ఏంది ఆయన ప్రాబ్లం అని చాలామందికి అనిపించింది. మర్యాద మనీష్కు ఒక పాయింట్ లేదు మాట్లాడడానికి, ఏదో ఊరికే మాట్లాడాలంటే మాట్లాడాలా. అండ్ సంజన గారిని మీరు లోపల రావద్దండి, నేను ఇప్పుడు సీరియస్గా ఉంటే మాట్లాడారా, ఇప్పుడు వాళ్ళు సీరియస్గా ఇప్పుడు మాస్క్ మ్యాన్ హరీష్ భరణి వాళ్ళిద్దరు సీరియస్ అయినప్పుడు మీది పోయి మాట్లాడుకోలేదా, నీకు కాడ టాపిక్ ఉండి నువ్వు ఏదైనా మాట్లాడాలని అనుకుంటే నువ్వు మాట్లాడవచ్చు, లేదు నాకు స్పేస్ కావాలి నేను లోపల ఉంటాను నేను లోపలికి రావచ్చు అంటే నాకు ఇప్పుడు మాట్లాడడానికి లేదండి. అంత బిల్డప్ చేసినప్పుడు అవతల ఇంకా డబల్ బిల్డప్ చేస్తారు, వాళ్ళు చేసేది మాత్రం ఇంకా మామూలుగా ఉండదు, ఇంకా బీభత్సంగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఎదుటోళ్ళకు రెస్పెక్ట్ ఇస్తావో అవతల కూడా నీకు రెస్పెక్ట్ ఇస్తారు. నువ్వు ఎప్పుడు ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తున్నావో, ఇప్పుడు వాళ్ళు ఓనర్లకు ఉన్నారు కదా, వీళ్ళని వాళ్ళగా మారుస్తారు, వాళ్ళని వీళ్ళగా మారుస్తారు, అప్పుడు మాత్రం బొమ్మ బిమ్మం అయిపోతుంది.
దిమ్మ తిరిగి బొమ్మ అయిపోతుంది అంటారు కదా. సో అది జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు చేసిన ఈ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఇది చాలా ఎక్కువగానే ఉంది. ఆమె గుడ్డు తినింది ఏదైతే ఉందో ఇంత ప్రాబ్లం జరగదు. ఇప్పుడు ఇమ్మాన్యుయల్, తనుజ, రీతు వాళ్ళ అరటి పండ్లు తినలేదా దొంగతనంగా? తిన్నారా లేదా? వాళ్ళు దొంగతనంగా అరటి పండ్లు తిన్నప్పుడు ఈమె గుడ్డు తింటే ఏముంది, ప్రాబ్లం కాదు అనుకున్నారు, అయింది, చిన్నది అయింది. కానీ ఆమె చెప్పలేదు ఏం జరుగుతుంది, లాస్ట్కి చెప్పొచ్చు అనుకుంది. ఆమె కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలా, ఆమె కూడా కొంచెం ఇది కావాలా. లాస్ట్కి ఆమెనే చెప్పింది కదా, నేనే తిన్నాను, ఇట్లా నాకు కొంచెం ఇష్యూ ఉంది అంటే ఇంకా వీళ్ళు పర్సనల్ మ్యాటర్ ఎత్తేసరికి పర్సనల్ మ్యాటర్ ఎత్తొద్దండి అని సంజన గారు అన్నారు. అప్పుడు నువ్వు పర్సనల్ మ్యాటర్ ఎత్తొద్దు, మాట్లాడొద్దని నువ్వు అన్నావు కదా, మళ్ళీ ఫ్లోరసైన్ మ్యాటర్లో నువ్వు ఎట్లా పర్సనల్గా అన్నావు, అది కూడా తప్పే కదా. సో ఎవరు ఇప్పుడు మీరు పర్సనల్ మాట్లాడినా పర్సనల్ అవుతుంది, అవతల వాళ్ళు పర్సనల్ మాట్లాడినా పర్సనల్ అవుతుంది. కాబట్టి ఆల్వేస్ ఆలోచించుకుంటే మంచిది. ఎందుకంటే ఈమె కూడా ఇప్పుడు పర్సనల్ ఈమె కాడికి వచ్చి అదే ఆమె లాస్ట్లో ఫ్లోరసైన్ కూడా వచ్చి ఇప్పుడు చూసినావా నీ పర్సనల్కి వచ్చేసరికి నువ్వు మాట్లాడుతున్నావు అనేది చాలా జెన్యూన్ అనిపించింది. దీంట్లో మెయిన్ ఏంటంటే అసలుకు రీతు చౌదరి ఎందుకు అంత సీరియస్ అయింది, అసలు ఆమెకేం జరిగింది, రీతు చౌదరి చెప్పాలనుకునేది ఏంటంటే సంజనాని సపోర్ట్ చేయొద్దండి ఎవరు, ఆమెకే ఏం లేదు, మీరెందుకు ఆమెను సపోర్ట్ చేస్తున్నారు అనేది ఆమె చెప్పాలని అనుకుంది. బట్ వీళ్ళు సరిగా వినలేదో లేకుంటే ఈమె మాటలకు మర్యాద ఇవ్వలేదో ఆమెకు టెంపర్ అనేది ఎన్టీఆర్కు టెంపర్ సినిమాలో ఏ విధంగా అయితే ఆవేశం వచ్చిందో అంత ఆవేశం ఆమెకు రావడం, అసలు టెంపర్ డూమ్ డామ్ డూమ్ డామ్ డుష్క్ అనింది. అదంతా కొంచెము అదే చూడటానికి మరి అంత ఓవర్గా మాట్లాడినట్టు అని అనిపించింది. ఎదుటోళ్ళు చిన్నగా మాట్లాడినప్పుడు నువ్వు చిన్నగా మాట్లాడొచ్చు, కానీ ఎదుటోళ్ళు గట్టిగా మాట్లాడినప్పుడు నువ్వు గట్టిగా మాట్లాడాలి. ఎదుటోళ్ళు నీ మాట వినేటప్పుడు నువ్వు ఆల్వేస్ చిన్నగా మాట్లాడితేనే మంచిగా ఉంటుంది. కానీ ఇంకా నువ్వు వాళ్ళు చెప్తానే కూడా నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు అంటే ఒకటి నీకు హైపర్ అన్న ఉండాలి, రెండు ఏముందిలే నాకు కూడా ఏదో కొంచెం మంచి ఫుటేజ్ రావాలి, నేను కూడా ఆవేశపడతానని జనాలకు తెలియాలి, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. రీతు చౌదరి యాంగ్రీనెస్ నాకైతే కొంచెం అంటే ఆమె చెప్పాలనుకున్న పాయింట్ కొంచెం బలంగా చెప్పడానికి ట్రై చేసింది. బట్ ఆ చెప్పే విధానంలో కొంచెం గట్టిగా చెప్పిందని మాత్రం అనిపించింది. ఇంకా మిగతా వాళ్ళది బరిని మాస్క్ మ్యాన్కు అసలుకు అర్థం కాకుండా ఉంది. ఈ బరినన్న ఏం చెప్పినాడు, బరినన్న చెప్పడానికి రీజన్ ఏంటంటే అయ్యా ఆమె నువ్వు ఫేవర్ చేస్తున్నావు అంటుందయ్యా, నువ్వు ఫేవర్ చేయొద్దు, నువ్వు అసలు అట్లా మాట్లాడుకుంటే ఈ టాపిక్ రాదు కదా అని అంటున్నాడు. అది మాత్రం కరెక్టే కదా. ఈ మాస్క్ మ్యాన్ ఏంది, నాకు నీకు కలపాకండి, నువ్వు టాపిక్ చేంజ్ చేస్తున్నావు, నేను నీకంటే ఎక్కువ చేంజ్ చేస్తావు, ఏమని మాట్లాడతావు అన్నాడు. నువ్వు టాపిక్ మాట్లాడరా అయ్యా అంటే నువ్వు మీది పోతావు, అది మాట్లాడతావు, నువ్వే చెప్పినావు ఆమెకు. ఏమి నేను కనుక్కోవడానికి చెప్పినా, ఇది నా టాక్టిక్, నా తెలివి, ఎట్టయితుంది తెలివి, నువ్వు చెప్పకపోతే అసలు ఆమె చెప్తాదో లేదో మళ్ళీ కనుక్కుంటారో. నువ్వు అనడము ప్రతి విషయంలో మాస్క్ మ్యాన్ ఆమె కొంచెం ఫేవర్ చేసిన లాగానే కొంచెం అనిపిస్తున్నాడు, ఎగ్జాక్ట్గా లేకపోయినా కొంచెం అట్లా అనిపిస్తున్నాడు. కాబట్టి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇది ఒక పెద్ద రచ్చనే జరిగింది. ఈ రచ్చలో ఈరోజు జరిగిన కొట్లాటలలో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి శ్రీజాకు తనుజాకు పడింది, శ్రీజాకు తనుజాకు ప్రియా శెట్టికి వీళ్ళ ముగ్గురికి పడింది, మళ్ళీ మర్యాద మనీష్కి పడింది, మళ్ళీ డెమోన్ పవన్ బరినన్న ఉన్నాడు కదా ఆయనకు కొట్లాట పడింది. దాని తర్వాత ప్రియాకు సంజనాకు పడింది, ప్రియాకు మళ్ళీ మర్యాద మనీష్కి పడింది. వాళ్ళిద్దరు కొట్టుకున్నారు, నేను లీడర్ అంటే నేను లీడరా, నీతేంది నాతేంది అన్నట్టు. మళ్ళీ మర్యాద మనీష్కు మళ్ళీ ఈ మనిషి రామ్ రాథోడ్కు ఆయనకు పడింది. వీళ్ళందరికీ ఎక్కువ పడింది. లాస్ట్లో రీతు చౌదరి మాత్రం షోను మాత్రం అలరింపజేసింది. వీళ్ళందరినీ చూసి ఈరోజు జనాలకి కొంచెం ఇరిటేషన్ వచ్చింది. అండ్ తనుజ ఏడ్చడం చూసి పాపం అనిపించింది. ఈ గుడ్డుతో వచ్చిన బాధ ఏంద్రా బాబు, ఈ బిగ్ బాస్ షో ఇంత ఇరిటేటింగ్ ఉంటుందా, లేకుంటే ఇంత చిన్నదానిలకి ఇంత కొట్లాడతారా, అసలుకి ఏంది ఇదంటే జరుగుతాయి ఇట్లాంటివి. ఇది ఓన్లీ స్టార్టింగే, ముందు పోతే గుడ్డుకు కాదు ప్రతి ఒక్కదానికి చిన్న బ్రెడ్ ముక్కలకు కూడా కొట్లాడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కంటెంట్ నాకు కూడా అసలు ఏం చెప్పాలో అర్థం కాకుండా ఏంటంటే ఇంకా ఎవరు చూసినా ఆవేశపడుతున్నారు, ఎవరి సైడ్ చెప్పుకున్నా వాళ్ళు ఆవేశపడుతున్నారు. ఏముంది అంత గందరగోళమే. ఈరోజు మాత్రం మాఫ్ కరో, ఈరోజు మాత్రం అంటే నాకు బెస్ట్ పర్ఫార్మర్గా అనిపించి ఎవరైనా అంటే కొంచెం శాంతపరంగా ఉన్నారంటే అది మాత్రము ఆమె సంజన బుజ్జిగాడు. ఆమె గుడ్డు తిని వీళ్ళందరూ కొట్లాడుతుంటే ఆమె లాస్ట్ కూర్చొని అట్లా స్మైల్ ఇచ్చింది. ఏమి స్మైల్, అసలుకు మామూలు స్మైల్ కాదు. ఆమె చేసింది తప్పైనా బట్ ఆమె సిచ్యువేషన్ అర్థం చేసుకుంటే మంచిది.
పోస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెము హై ప్రోటీన్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది అవసరం పడుతుంది అని నేను కూడా కొంచెం రీసెర్చ్ చేసినాను కాబట్టి నాకు కూడా తెలిసింది. సరే, ఆమె చేసినది కరెక్టా తప్ప అనేది వదిలేస్తే ఈరోజు మాత్రం ఎపిసోడ్ మాత్రం కొంచెం ఊపు వచ్చేలాగా అనిపించింది. ఈ కొట్లాటలకు ఈ రోజు నుంచే స్టార్టింగ్ నాంది. రేపు మళ్ళీ కలుద్దాం డైలీ బిగ్ బాస్ అప్డేట్స్ కొరకు. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ హైప్ ఆప్షన్ ఉంది 3 times మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ, బై, గుడ్ నైట్.